మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ బ్రాంచ్ అని అనుకున్నారు అందరూ. ఈ బ్రాంచ్లో చేరిన వాళ్ళందరూ అవలాగాళ్ళు అనుకున్నారు మరికొందరు. ఈ బ్రాంచ్ కనుమరుగైపోతుందని చెప్పేసి మొత్తం 240 ఇంటేక్ ఉన్నటువంటి దాన్ని ఎక్విప్మెంట్ అని మొత్తాన్ని స్క్రాప్ కింద అమ్మేశారు కాలేజ్ చైర్మన్స్. ఫ్యాకల్టీ మొత్తాన్ని కొంతమంది ఫ్యాకల్టీని అయితే ఘోరంగా ఎగ్జామినేషన్ బ్రాంచ్లోనో లేకపోతే అటెండర్స్ గానో లేకపోతే ఫ్రంట్ ఆఫీస్లోనే వేసేసి అవమానించారు. ఏమనుకుంటున్నారు ఈ బ్రాంచ్ గురించి? ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్. 2011లో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ దొరకాలన్నట్లయితే 2 నుంచి 3 లక్షల రూపాయలు డొనేషన్ ఉండింది ఆ పీరియడ్లో. అప్పుడు కంప్యూటర్ సైన్స్ ఫీజు ఎంత తెలుసా? కేవలం 35,000 రూపాయలు, 25,000 రూపాయలు ఉండేది ఒక సంవత్సరానికి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ కూడా 5-6 వేల సీట్లు ఉన్నట్లయితే మెకానికల్ సీట్లు 20,000 వరకు ఉండే. అలా ఒక రాజభోగాన్ని అనుభవించినటువంటి మెకానికల్ ఇండియాలో గ్లోబలైజేషన్ కారణంగా కంప్యూటర్ సైన్స్ ఎదుగుతూ పోయింది, మెకానికల్ సైన్స్ చచ్చిపోతూ జరిగింది. 2012 నుంచి పతనం దిశగా పయనించినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ 2017 వచ్చేసరికి అప్పుడప్పుడే బేసిక్ ఆటోమేషన్ నడవడం అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే చాలా కార్ ఇండస్ట్రీస్, చాలా ఇండస్ట్రీస్ కొద్దిగా ఆటోమేషన్ వైపుకి పయనించడం, కొంత రెసిషన్ కూడా ఆ పీరియడ్లో ఉండటం వల్ల చాలా ఉద్యోగాలు మెకానికల్లో పోయినాయి. దాంతో ఆల్రెడీ పతనావస్థలో ఉండి సిఎస్సిలో ఎక్కువ జాబ్స్ వస్తూ ఎక్కువ ప్యాకేజ్ చూస్తున్నటువంటి పేరెంట్స్ కాస్త మెకానికల్ వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు పోయేసరికి పూర్తిగా ప్యానిక్ అయిపోయేసి మెకానికల్ అనే బ్రాంచ్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పక్కన పెట్టేయడం అంటే ఇక వానికి ఏ పర్సంటేజ్ లేకపోతేనో, ఏది 50%, 45% ఉండి బీటెక్లో ఏదో ఒక బ్రాంచ్ ఇవ్వండి సార్, మా వాడికి బీటెక్ ట్యాగ్ కావాలన్న వాళ్ళ కోసమో, లేకపోతే ఇక వానికి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, డిగ్రీ పోయే ఇంట్రెస్ట్ లేదు, అట్లాంటి పిల్లలు, వాడికి ఏదైనా ఐసైట్ ప్రాబ్లం ఉండో, నేను కంప్యూటర్ ముందు కూర్చోలేను అనుకున్నటువంటి వాడు, అసలు వీడి దగ్గర లాజికల్ స్కిల్సే లేవు, వీడు మొద్దు పనికి తప్ప ఎందుకు పనికిరాను అనుకున్నటువంటి వాడు, ఇటువంటి వాళ్ళు 2012 నుంచి 2020 వరకు మెకానికల్ బ్రాంచ్లో చదువుతూ వచ్చారు. ఇది ఈ పరిణామ క్రమం జరిగేసరికి దాదాపు 2019 సంవత్సరం వచ్చేసరికి సిఎస్సి అట్మోస్ట్ పీక్ వెళ్ళింది. 19, 20, 21, 22లో అయితే ఆకాశమే హద్దుగా సిఎస్సి చెలరైపోవటం, అంతే స్థాయిలో మెకానికల్ పతనం అయిపోవడం అనేది జరిగిపోయింది. కాలక్రమంలో భారతదేశ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు పట్టుమని 25,000 సీట్స్ కూడా మెకానికల్కి లేకుండా పోయినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా తెలంగాణలో ఏర్పడినటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కోర్ బ్రాంచెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి జేఎన్టీయూ హైదరాబాద్లో జరిగినటువంటి ఒకనొక మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి ప్రస్తావన చేసినప్పుడు కాలేజీ యాజమాన్యాలు అదేవిధంగా విద్యావేత్తలందరూ కూడా ఇంటర్నల్గా మనసులో నవ్వుకున్నారు. ఈయన చాదస్తం పరాకాష్ఠకి చేరింది, మెకానికల్ ఇంకెందుకు లేస్తుంది, కోర్ బ్రాంచెస్ ఇంకెందుకు లేస్తాయని అనుకున్నారు. మరింత ఉధృతంగా మరికొంతమంది అయితే పర్టికులర్గా కేఎంఐటి లాంటి కాలేజెస్ కానీ లేదా ఇంకా అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఒక అమీర్పేట్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పూర్తి స్థాయిలో కోర్ బ్రాంచెస్ మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఇంజనీరింగ్ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఉంది. డబ్బులు సంపాదించుకోవటం తప్పు కాదు, ఎందుకంటే అందరూ కాలేజీలు పెట్టుకున్నారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నిర్వీర్యం చేసేసి కొంచెం కూడా సిగ్గు లేకుండా పక్కన ఉన్నటువంటి చైనా దేశం వీళ్ళందరూ ట్రిప్పులకు పోతూ ఉంటారు, పక్క దేశం ఎలా డెవలప్ అవుతుంది, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఒక బేసిక్ చిన్న ఎక్విప్మెంట్స్ కూడా చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేసుకోలేక మనం పక్క దేశాల మీద ఆధారపడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నప్పుడు కూడా దుర్మార్గులైనటువంటి కొంతమంది చైర్మన్స్, ఎందుకు వాళ్ళు ఒక్కరినే దుర్మార్గులు అనాలి, దుర్మార్గులైనటువంటి కొంతమంది పేరెంట్స్ ఆలోచన అనేది లేకుండా, ఎందుకంటే వ్యాపారస్తుడు అమ్ముడు పోయే వస్తువుని పెట్టుకుంటాడు, అది ఆయన దుర్మార్గుడు అన్నా కొంతమంది మంచోళ్ళు. యాక్చువల్గా అది ఒక ఫ్లేవర్ అండి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని బ్రాంచ్లు కలిగి ఉండటం అనేది ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఒక బేసిక్ లక్షణం. ఈ యొక్క బేసిక్ క్యారెక్టర్ మొత్తాన్ని వదిలేసుకొని సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అమీర్పేట్ లాగా నడుస్తున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ మొత్తానికి చెంపపెట్టు లాంటి రోజు 2026 సంవత్సరం. విచిత్రం ఏంటంటే దాదాపు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో, తెలంగాణలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో అన్నిటికన్నా మొట్టమొదటిసారిగా వైండప్ అంటే నో వేకెన్సీ బోర్డు తగిలించుకునేటువంటి పరిస్థితిలోకి వచ్చినటువంటి బ్రాంచి ఈరోజు మెకానికల్ ఇంజనీరింగ్. ఏం మార్పు జరిగింది? 2022, 2023, 2024, 2025 సంవత్సరాలలో దగ్గర 4,000, 4,500 మెకానికల్ సీట్స్ ఉంటే 1000 నుంచి 1,200 సీట్లు మాత్రమే నిండినాయి. అంటే 1/3 ఆఫ్ ది సీట్స్ మాత్రం నిండి రిమైనింగ్ సీట్స్ అన్నీ
కౌన్సిలింగ్లో ఫ్రీగా సీట్ ఇస్తామన్నా తీసుకునేవాళ్ళు లేక ఆగిపోయినటువంటి మెకానికల్ ఇంజనీరింగ్, తద్వారా 120 ఉన్నటువంటి సీట్స్ కాస్త 30 లేదా మ్యాక్సిమం ఇంటేక్ 60కి మించినటువంటి మెజారిటీ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో మెకానికల్ సీట్స్ అయితే పూర్తిగా నిండుకోవడం జరిగింది. ఏంటి ఈ మార్పుకి కారణం? సిఎస్సి ఎత్తిపోయింది, సిఎస్సి నిలకడగా ఉండకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలని మింగేయచ్చు, ఆల్రెడీ మనం స్థిరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాం, మనకెందుకు ఈ రొచ్చులో దిగి నా కొడుకునో కూతురునో ఈ యొక్క వాలటైల్ జాబ్ మార్కెట్లోకి ఎందుకు పంపించాలా అని ఆలోచన శక్తి కలిగినటువంటి చాలామంది పేరెంట్స్ ఈరోజు మెకానికల్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఒక ఆసక్తికరమైన నేను విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. అదేంటి అంటే, బై నేచురల్గా మగపిల్లల్లో టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఉన్నటువంటి ఎవరైనా కానీ ఏం చేస్తారంటే ఏదో దాన్ని పగలగొట్టడం, ఏదో దాన్ని ఇప్పదీయటం, ఏదో దాన్ని రిపేర్ చేయటం, ఇది వాళ్ళ యొక్క స్వాభావిక లక్షణం. దానికి అంటే ఒక మగపిల్లవాడికి రియల్గా వాడు ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయాలనుకున్నట్లయితే అది మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాడు నిజమైనటువంటి ఆ ఎంజాయ్మెంట్ని పొందగలుగుతాడు. జనరల్గా మీరు గమనించినట్లయితే ఎంబీబీఎస్ లాంటి ఉద్యోగాల్లో ఎంబీబీఎస్లో చూసినట్లయితే ఈరోజు నీట్ రాసేటువంటి ఆస్పిరెంట్స్లో 70 to 80% అమ్మాయిలు ఎందుకు ఉంటారండి? ఎందుకంటే వాళ్ళు కంపారిటివ్లీ మగపిల్లల కన్నా డాక్టర్ వృత్తిని చాలా బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి ఆ పేషెన్స్ లెవెల్స్ ఉంటాయి. అంటే స్త్రీకి ఓపిక ఎక్కువ, ఆ ఓపిక మెడికల్ వృత్తిలో చాలా అత్యంత అవసరం కాబట్టి న్యాచురల్గానే వాళ్ళు ఎక్కువ మంది మెడికల్కి వెళ్తారు. ఈ మెకానికల్ పనిచేసే వాళ్ళకి, లేకపోతే రిపేర్ పనిచేసే వాళ్ళకి, లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చేసేవాడికి వీళ్ళకి పెద్దగా పేషెన్స్ ఉండదు. జనరల్గానే మగవాళ్ళు వల్నరబుల్గా ఉంటారు, కొంచెం అటు ఇటుగా అగ్రెసివ్గా కూడా ఉంటూ ఉంటారు. ఇటువంటి పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళేసి వాడు నాకు వద్దు మొర్రో కంప్యూటర్ సైన్స్ అన్నా సరే బలవంతంగా మీరు అందరూ అరే ప్యాకేజ్ రాదురా, ప్యాకేజ్ లేకపోతే ఎందుకు రా, నీ బతుకు వేస్ట్ అయిపోద్దని తీసుకెళ్ళేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వేసినటువంటి పేరెంట్స్ అందరూ కాకపోయినా అంతకుముందు 1%గా ఉన్నటువంటి ఇంక్లినేషన్ మెకానికల్ దాదాపు ఫేవరబుల్నెస్ 20%కి పెరిగింది. దాని యొక్క విచిత్రమైన పరిణామమే ఇటు కర్ణాటకలో కానీ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ, తెలంగాణలో కానీ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మెకానికల్ ఇంజనీరింగ్ సీట్స్ టాప్ 10 కాలేజ్లో అయిపోయినాయి. సార్ మరి మెకానికల్లో ఉద్యోగాలు ఉంటాయా? ఎస్, 2012తో పోల్చినప్పుడు మెకానికల్లో అప్పుడు 2012లో 5-6 ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు ఒక ఉద్యోగమే ఉంది. కానీ చదివినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? ఒకటే ఉంది. అంటే చదువుకున్నటువంటి ఈరోజు మీరు గమనించండి, హైదరాబాద్ మార్కెట్లో నేను మెకానికల్ చదివి ఖాళీగా ఉన్నాను అనే ఏ విద్యార్థి కూడా లేడు. కానీ కంప్యూటర్ సైన్స్ చదివినోడు ఎంతమంది ఖాళీగా ఉన్నారు చేయమంటే మీకు కొన్ని లక్షల చేతులు ఒకసారి పైకెత్తేటువంటి పరిస్థితి ఉంది. సార్ మెకానికల్ చదివితే 25,000 ఉద్యోగం వస్తుంది కదా, మరి కంప్యూటర్ సైన్స్లో నీకు ఉద్యోగం రాకపోతే అమీర్పేటలో అడక తినాల్సి వస్తుంది కదా. ఇప్పుడు వాడికి 25,000 వస్తుంది, వాడు తర్వాత నిదానంగా నిమ్మలంగా ఏదో వర్క్ నేర్చుకుంటాడు, వాడికి నచ్చిన పనిలో చేసుకుంటూ ఉంటాడు. 25,000, 30,000, 50,000 చేసుకునే కొంది జీతం పెరుగుతుంది. అన్ఎంప్లాయిడ్ అయిపోవటం కన్నా మెకానికల్ తీసుకోవడం మంచిదే కదా. మరో అపాయం ఏంటంటే మా తరం అంటే 40s, 50sలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ సబ్జెక్ట్. ఒక కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ చెప్పాలంటే కూడా చాలా టాలెంట్ ఉండాలన్నమాట. సిఎస్సి అంటే ఎవడైనా చెప్పేస్తారు, దాంట్లో ఏం పెద్ద కష్టం ఉండదని అని అంటారు. కానీ మెకానికల్ని చాలా టఫ్ సబ్జెక్ట్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. అప్పుడు పేరెంట్స్ ఆ అపోహను పెట్టుకొని కూడా అరే ఈయన నా కొడుకు అంతగానో చదవలేడులే, ఈయన ఏదో ఒక సిఎస్సి బ్రాంచ్లో వేసుకుంటే అటో ఇటో చదువుకొని ఏదో ఆ జావా C++ నేర్చుకుని ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఈ మెకానికల్ చదివితే అంత కష్టమైన సబ్జెక్ట్ లేక ఈడు ఎగరగొట్టేసుకుని బ్యాక్లాగ్స్ మొత్త వేసుకుంటాడని చేర్పించేవాళ్ళు కాదు. మా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, మెకానికల్ ఎప్పుడైతే చచ్చిపోయిందో 240 ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో నుంచి 30 ఇంటేక్ వచ్చేసిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ సిలబస్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి అదే టఫ్నెస్ ఉందండి. కానీ ఇప్పుడు అన్ని అటానమస్ కాలేజెస్లో అయిపోయినాయి, మెకానికల్ చేరేవాడే లేడు, ఉన్నదే అంతా 45%, 50%, లక్ష ర్యాంకర్స్. వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తే ఎవడో పాస్ కాడు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈరోజు మేక్ ఇన్ ఇండియా అని భారత ప్రభుత్వం గగ్గోలు పెడుతుంటే మెకానికల్లో టఫ్ అయిన క్వశ్చన్స్ ఇచ్చి పాస్ చేసుకొని ఆ బ్రాంచ్ని క్లోజ్ చేసుకోవాలని ఏ కాలేజీ యాజమాన్యం కానీ ఏ హెచ్ఓడి కానీ భావించడు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేది హెచ్ఓడినే, సిలబస్ చెప్పేది హెచ్ఓడినే. సులభమైనటువంటి సిలబస్ ఆ పిల్లలు చేయగలిగినంత సిలబస్ ఇస్తున్నారే కానీ టఫెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చి మెకానికల్ పిల్లల్ని ఫెయిల్ చేసేటువంటి ఉద్దేశం కాలేజీలకు కానీ హెచ్ఓడీస్కి కానీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఈరోజు లేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మెకానికల్లో ఈరోజు సిఎస్సి కన్నా బెటర్ పాస్ పర్సంటేజ్ ఉంది తప్ప తక్కువ పాస్ పర్సంటేజ్ లేదు. సార్ మరి సిఎస్సి లాగా ఉన్నంత ప్రమాణాలకు మనం వెళ్ళొచ్చా అంటే డెఫినెట్గా ఈరోజు అవకాశం ఉందండి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మెకానికల్ చదివినటువంటి విద్యార్థి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్
35 years ఆఫ్ అతని యొక్క ప్రొఫెషనల్ జర్నీలో ఒక పెద్ద కంపెనీకి, అంటే ఒక 10,000 మంది ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఒక CEO అవ్వగలడు. చాలా పెద్ద అవకాశం వస్తుంది. అంటే SMEs అంటారు, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో వీళ్ళకి వాడు ఆ కంపెనీ హెడ్గా ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపగలడు. కానీ ఇక్కడ వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉంటాయో ఇవన్నీ ఇండియన్ రూపీస్ కాబట్టి డాలర్స్లో లాగా 5 లక్షలు 10 లక్షల లాగా కనిపించదు. 2 lakhs 3 lakhs వస్తుంది. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. సాఫ్ట్వేర్ లాగా ఎప్పటికప్పుడు నిరంతరం తొక్కిసలాట అనేది ఉండదు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మా జమానాలో అంటే మా పేరెంట్స్ ఎక్కువ సంపాదించుంటారు, అక్కడ సంపాదన తక్కువ ఉండింది కాబట్టి డబ్బుల కోసం పాకులాడారు. ఈరోజు విచిత్రంగా వాళ్ళ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటుంది అనుకోండి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటే ఒక 5 కోట్లు 10 కోట్లు సంపాదించుకొని ఉంటారు. వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు కావాలని పరిగిస్తున్నారు. వాళ్ళకి డబ్బుతో అవసరం ఏముంది? వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏమేమి వస్తువు కాదు కదా, అంటే వాడు మిషన్ లాగా కష్టపడి డబ్బులు సంపాదించడానికి వాడు మనశ్శాంతిగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉండాలి. అంటే పరిగెత్తి పాలు తాగాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మెకానికల్కి రాకపోవడం ఇప్పటికి కూడా మంచిదే. బట్ నిలకడగా ఉండాలి, జీవితం ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ బ్రాంచ్ ఇన్ ఇంజనీరింగ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026 ఈజ్ యునానిమస్లీ మెకానికల్ ఇంజనీరింగ్. కాబట్టి ఆ బ్రాంచ్ తీసుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు కళ్ళు మూసుకొని తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఎడ్యు9 మీకు అవసరమైనటువంటి ఏదైనా ఫర్దర్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెకానికల్ తీసుకోవాలనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక విషయం, అమ్మాయిలకి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చా? ఈ పాయింట్ మనం మిస్ చేసాం యాక్చువల్గా ఈ వీడియోలో. అది ఒక విషయం కూడా చెప్పేస్తాను. ఒక మెకానికల్ బ్రాంచ్ ఒక 100 మంది ఉంటే సహజంగా ఆ 100 మందిలో 20 మంది మాత్రమే అమ్మాయిలు ఉంటారు, 15 మందే ఉంటారు జనరల్గా చెప్పాలంటే, ఒక 15%. మరి అమ్మాయిలకి మరి ఫీల్డ్ వర్క్ ఉంటుంది కదా, అంటే మొహాలకి గ్రీజ్ పూసుకోవాలి కదా, బోల్డ్లు నట్లు స్క్రూలు తిప్పాలి కదా, ఇది అమ్మాయిలు చేయగలరా? ఆ జమానా పోయిందండి. స్క్రూలు తిప్పుకోవడం, గ్రీజ్ పూసుకోవడం మొహానికి ఆ జమానా లేదు ఇప్పుడు. ఇప్పుడంతా కూడా స్మార్ట్ వర్క్ అయిపోయింది. కంప్యూటర్ ముందు కూర్చొని చేసుకుంటున్నారు ప్రతి ఒక్క వర్క్ కూడా. అమ్మాయిలు కూడా మెకానికల్ బ్రాంచ్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటే కంపారిటివ్లీ బాయ్స్ కన్నా అమ్మాయిలకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో ఒక 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఏ ఎంప్లాయర్ అయినా అథవా అంటే తక్కువలో తక్కువ ఒక 30% ఉమెన్ మ్యాన్ పవర్ ఉంటే బాగుంటుంది అని సహజంగా కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది 15% అమ్మాయిలే కాబట్టి మెకానికల్ చేరినటువంటి ప్రతి గర్ల్కి కూడా జాబ్ అనేది డ్యామ్ షూర్గా వస్తుంది. మోరోవరు అమ్మాయిల మధ్య సహజంగా ఈగోస్, క్లాషెస్ 100 పంచాయతీలు ఉంటాయి. ఈ అబ్బాయిలతో సహజంగా వీళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఉండటం వల్ల వీళ్ళు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు తప్ప ఎటువంటి ఇబ్బంది అనేది ఆడపిల్లలకి ఈ బ్రాంచ్లో లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.